ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ మనకు ఫ్లాట్స్ ఇస్తారనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. ఈ టవర్లు అనేది ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కట్టబోతున్నారనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు అప్లై చేయండి. ఎందుకంటే ఆగస్టు 10 వరకు లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. కాబట్టి ఎవరికైతే L2 కేటగిరీలో పేరున్నదో, L2 లిస్టులో ఉన్నదో, గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అని ఉన్నదో వాళ్ళకైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు కంపల్సరీగా అప్లై చేయండి. మీకు కంపల్సరీ వస్తుంది. ఎవరి దగ్గర అయితే 6 లక్షల రూపాయలు ఉన్నాయో వాళ్ళు అప్లై చేయండి. ఒకవేళ లేకుంటే మీరు ఏం చేయాలో గవర్నమెంట్ అయితే 1 సంవత్సరం మీకు టైం ఇస్తుంది. ఆ టైంలో మీరు కిస్తీ రూపంలో కట్టాలని అయితే చెప్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా కూడా మీరు అమౌంట్ను తీసుకోవచ్చు. దీనికోసమని గవర్నమెంట్ సబ్సిడీ 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ 5 లక్షలతోటి మనం 5 లక్షల సబ్సిడీ మన యొక్క 6 లక్షలు కలిపి 11 లక్షలలో పూర్తి చేయాలనేది గవర్నమెంట్ అయితే చెప్తుంది. దీనికోసం బస్తాలు కూడా 220 రూపాయల నుండి 270 రూపాయల లోపు ఇప్పిస్తారని అయితే గవర్నమెంట్ అయితే చెప్తుంది. అయితే మీకు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ స్థలంలో మీకు ప్లాట్లు ఇస్తారనేది మీకు క్లియర్గా చెప్తాను. 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాలలో ఫస్ట్ రాజేంద్ర నగర్లో మైలార్దోపల్లి ప్రాంతంలో 480 ప్లాట్లు ఇస్తారని అయితే చెప్తున్నారు. ఇదే విధంగా మహేశ్వరం నియోజకవర్గంలో జాల్పల్లి ప్రాంతంలో 480 ప్లాట్లు అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. ఇదే విధంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో రాయదుర్గం ప్రాంతంలో 480 ప్లాట్లు అయితే ఇస్తారని చెప్తున్నారు. మీ యొక్క నియోజకవర్గం ఏంటో, మీ యొక్క ప్రాంతం ఏంటో మీరు కామెంట్లా తెలియపరచండి. మీకు ఇంకా క్లియర్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో బండ్లగూడ LIG కాలనీలో 480 ప్లాట్లు అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. ఇబ్రాహీంపట్నం దగ్గర బండ్లగూడ LIG కాలనీ. ఇదే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో కౌకూర్ ప్రాంతంలో 480 ప్లాట్లు అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. ఇదే విధంగా మీరు చూసినట్లయితే నాంపల్లి నియోజకవర్గంలో రెడ్ హిల్స్ వాటర్ బోర్డు పక్కన 360 ప్లాట్లు. అదేవిధంగా రెడ్ హిల్స్నే నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో 120 ప్లాట్లు అయితే ఇస్తారనేది చెప్తున్నారు. మీకు దగ్గరగా ఉన్నట్లయితే, మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి. గవర్నమెంట్ అయితే కంపల్సరీ ఇస్తానైతే చెప్తుంది. ఎవరైతే L2లో ఉన్నారో వాళ్ళకు మంచి అవకాశం ఇది. ఎందుకంటే సిటీ లోపల దొరకడం కష్టం. అలాంటిది సిటీ లోపల అయితే ఇస్తున్నారు. ఎవరి దగ్గర అయితే అమౌంట్ లేదో వాళ్ళకైతే చాలా కష్టం. ఎందుకంటే పేదవారి దగ్గర తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. అతను సంపాదించే సంపాదన అతని ఇంటి ఖర్చులకే సరిపోతుంది. కానీ కూడా పెట్టడానికి అతనికి సౌకర్యం లేదు. అలాంటి వాళ్ళకి ఇలాంటివి తీసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అయితే గవర్నమెంట్ అనేది వీళ్ళకు కూడా ఏదో ఒక దారి చూపిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో హకీంపేట దర్గా దగ్గర 120 ఫ్లాట్లు అయితే ఇస్తున్నారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలనీ దగ్గరలో 360 ప్లాట్లు అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. అదేవిధంగా కార్వాన్ నియోజకవర్గంలో కుల్సుంపుర ప్రాంతంలో 480 ప్లాట్లు అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. జూబ్లీ హిల్స్లో కొద్దిగా తక్కువైనాయి, 360 ఇస్తున్నారు. కానీ ప్రతి ప్రాంతాలలో ప్రతి నియోజకవర్గంలో 480 అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. అదేవిధంగా బహదూర్పుర నియోజకవర్గంలో నంది ముసల్లిగూడ అనే ప్రాంతంలో 480 ప్లాట్లు అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. అదేవిధంగా అంబర్పేట్
అంబర్పేట నియోజకవర్గంలో సిటీ పోలీస్ లైన్, ఏదైతే సిటీ పోలీస్ క్వార్టర్స్ లైన్ ఉందో దానికి దగ్గరలా 480 ప్లాట్లు అయితే ఇస్తారని చెప్తున్నారు. అదేవిధంగా కుక్కట్పల్లి నియోజకవర్గంలో కేపీహెచ్బి కాలనీలో 480 ప్లాట్లు అయితే ఇస్తారని చెప్తున్నారు. ఈ విధంగా మేడ్చల్ నియోజకవర్గంలో పోచారం ప్రాంతంలో ఎల్ఐజి కాలనీ దగ్గర 480 ప్లాట్లు అయితే ఇస్తారనేది చెప్తున్నారు. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో 480 అయితే ఇస్తున్నారు. మీ యొక్క నియోజకవర్గం ఏమిటి, మీ యొక్క ప్రాంతం ఏమిటి, మీకు దగ్గరలో సౌకర్యంగా ఉందా? అయితే మీరు ఖచ్చితంగా ఇలాంటి ఆఫర్ని వదిలిపెట్టకండి. ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు తీసుకోవడం అనేది చాలా మంచి అభిప్రాయం. ఎందుకంటే మనకు తక్కువ రేట్లో మనకు సిటీ సెంటర్లో దొరుకుతున్నాయి కాబట్టి తీసుకోవచ్చు. కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అటువంటి వారికి చాలా కష్టం. అటువంటి వాళ్ళ కోసం మరి డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నాయో వాటిని అప్లై చేయొచ్చు. మీరు వాటిని కూడా అప్లై చేసి చూడండి. ఒకవేళ వస్తే మీకు చాలా మంచిగా అలా డబుల్ బెడ్రూమ్ ఉపయోగపడతాయి. ₹1 మీరు కట్టకుండా డబుల్ బెడ్రూమ్లు మీకు వచ్చే అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ ఇక్కడండి కుక్కట్పల్లి కేపీహెచ్బి కాలనీ 480, మేడ్చల్ నియోజకవర్గంలో పోచారం ప్రాంతంలో ఎల్ఐజి కాలనీ దగ్గర 480 ప్లాట్లను అయితే కడతారని చెప్తున్నారు. కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారం ప్రాంతంలో 480 ఫ్లాట్లు అయితే కడతారని చెప్తున్నారు. అదేవిధంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మారేడుపల్లి మహేంద్ర హిల్స్ దగ్గర 480 ప్లాట్లు అయితే కడతారని చెబుతున్నారు. అదేవిధంగా మలక్పేట నియోజకవర్గంలో గడ్డి అన్నారం ఆర్ఎండ్బి క్వార్టర్స్ దగ్గర 480 ప్లాట్లు అయితే ఇస్తారని చెబుతున్నారు. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ చోట టవర్స్లనైతే కట్టి 480 ఫ్లాట్లు అయితే ఇస్తారని చెప్తున్నారు. అయితే ప్రతి టవర్లో 10 అంతస్తులు కడతారా? ఇంతకుముందుకైతే మనకు 10 అంతస్తులు కడతారని అయితే చెప్పారు. మరి ఇప్పుడు ఎంత కడతారనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఒక టవర్కి 10 అంతస్తులు, ప్రతి అంతస్తులో 12 పోర్షన్లు అయితే కడతారని చెప్పారు. ఈ విధంగా చూసినట్లయితే ఒక టవర్లో 120 పోర్షన్స్ అవుతున్నాయి. ఈ విధంగా అయితే కట్టి ఇస్తారని అయితే చెబుతున్నారు. ఫస్ట్ విడతగా ఇలా కడతారని చెప్పారు. సెకండ్ విడతలో ఎలా చేస్తారనేది ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఈ మొదటి విడతలో ఈ విధంగా ఇస్తారన్నారు. కాబట్టి ఎవరైతే కావాలని అనుకుంటున్నారో, అప్లై చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసినందుకు ₹100 ఫీజు రుసుము చెల్లించాలి. అదేవిధంగా టోకెన్ అమౌంట్ అనుకోండి, వాటిని ₹10,000గా పరిగణించారు. అయితే ₹10,000 అడ్వాన్సుగా మీరు ఇవ్వాలి. దీన్ని ఎర్న్ మనీ డిపాజిట్ గా చెప్పారు. ఈఎండి ఇక ₹10,000 డిపాజిట్ కట్టాలి. ఒకవేళ మీకు ఇల్లు వచ్చినట్లయితే ఆ ₹10,000 6 లక్షల్లో కట్ చేస్తారని అయితే చెప్తున్నారు. ఒకవేళ మీకు ఇల్లు రాకుంటే మీ యొక్క 10,000 మీకు వాపసు రీఫండ్ ఇస్తారని అయితే చెబుతున్నారు. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా రేపటి నుంచి ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుందని అయితే చెప్తున్నారు. మీరు వెబ్సైట్ ద్వారా అయినా సరే, మీరు వాట్సాప్ ద్వారా అయినా సరే, మీరు మీ సేవ ద్వారా అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి అప్డేట్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ విధంగా కొత్త అప్డేట్లు ఇవ్వడానికి ట్రై చేస్తాను.